యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం కావాలి అని భారతదేశంలోని రాష్ట్రాలు ఎలా కోరుకుంటాయో ఈ రోజు హిమంత బిశ్వ శర్మ లాంటి నాయకుడు కూడా కావాలి, అలాంటి ముఖ్యమంత్రులు కావాలి అని ఆయా రాష్ట్రాల్లో ప్రజలు కోరుకునే విధంగా చాలా మంది ముఖ్యమంత్రులకు ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు. ఇక యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ ని దింపితే ఆ హిమంత బిశ్వ శర్మ లాంటి సీఎంలు చట్టపరంగా చుక్కలు చూపిస్తున్నారు. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అనంటే, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంది, మంత్రి అయితే ఏంది, దేశద్రోహం చేస్తే ఖబర్దార్ తీసుకెళ్లి కటకటాల పాలు చేస్తాం, దేశద్రోహం కేసు పెడతాం. నువ్వు ఎమ్మెల్యే అయితే భయపడిపోతామా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటామా? పాకిస్తాన్ కి మద్దతు ఇస్తే అస్సలే ఊరుకునేది లేదు. ఇలానే హేమంత్ బిశ్వ శర్మ పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేని అరెస్ట్ చేయించారు దేశద్రోహం కేసు పెట్టి. సూపర్ కదా, దీనికి నిజంగా గట్స్ ఉండాలి కదా. అసలు తెలంగాణలో భారతదేశ చిత్రపటాన్ని మార్చేసి 100 దేశాల ప్రతినిధులు వస్తే చూపించారు. వీళ్ళని ఎవరేం యాక్షన్ తీసుకున్నారు? ఏం తీసుకోలేదు. ఎందుకంటే వీళ్ళు ఆడిన ఆట పాడింది పాట కాబట్టి. కానీ అస్సాంలో అట్లా కాదు, ఆడుంది హిమంత బిశ్వ శర్మ.